నమస్తే మామ. ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 11 అవుతుంది. సో నేను 10:45కి లేచాను. సో ఈరోజు ఎందుకు లీవ్ పెట్టాను ఏంటి అదంతా మీకు thumbnailలో తెలియచ్చు. ఒకవేళ thumbnailలో పెట్టకపోతే ఈ వీడియోలో తెలుస్తుంది. సో స్టే ట్యూన్. సో ఇది మన ఫస్ట్ మీల్ అండ్ ఇప్పుడు 11:30 అవుతుంది టైం అయితే. సో ఇది తినేసి ఏమైనా వర్క్ ఉందా లేదా అనేది చూద్దాం. One eternity later. నమస్తే మావా. సో టైం అయితే 7 అవుతుంది. సో వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు మండే కాబట్టి సో పుష్ వర్కౌట్సే అగైన్ మళ్ళీ. సో స్టార్ట్ చేద్దాం. గైస్ ఇప్పుడే వర్కౌట్ అయితే ఫినిష్ అయిందనమాట. సో ఓవరాల్ 4 వేరియేషన్స్ చేశాను. సో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి స్టాండర్డ్ పుషప్స్. సో స్టాండర్డ్ పుషప్స్లో ఫస్ట్ సెట్ వచ్చేసి 18 అండ్ అలాగే 2 సెట్స్ కూడా 18 చేశాను. ఓవరాల్ 36 వచ్చాయి, 36 రెప్స్. అండ్ సెకండ్ వేరియేషన్ వచ్చేసి డైమండ్ పుషప్స్. సో డైమండ్ పుషప్స్ కూడా 2 సెట్స్ చేశాను. 2 సెట్స్ అంటే 1 సెట్ వచ్చేసి 10 రెప్స్. సో ఓవరాల్ 20 రెప్స్. అండ్ నెక్స్ట్ పైక్ పుషప్స్ థర్డ్ వేరియేషన్ వచ్చేసి. సో పైక్ పుషప్స్ కూడా ట్రై చేశాను చాలా, అంటే అసలు నాకు అలవాట్లేదు పైక్ పుషప్స్. సో 3 to 4 ఏమో చేశాను, ట్రై చేశాను పైక్ పుషప్స్ వచ్చేసి. నెక్స్ట్ నార్మల్ పుషప్సే 4 అంటే 3 seconds అనేది హోల్డ్ చేసుకుంటూ కిందకి వెళ్ళి పైకి రావాలా. సో అది కూడా 3 or 4 చేశాను. అండ్ నెక్స్ట్ కోబ్రా స్ట్రెచ్, నార్మల్ స్ట్రెచెస్ ఇవి. కోబ్రా స్ట్రెచ్, క్యాట్ కౌ స్ట్రెచ్, చైల్డ్ పోజ్. సో ఈ 3 స్ట్రెచెస్ అనేవి చేశాను. సో వర్కౌట్ ఇప్పటికీ ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు ఒక 10 minutes వాకింగ్ చేసి తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి
నెక్స్ట్ తర్వాత తినేసి నెక్స్ట్ అన్బాక్స్ చేయాల్సింది అన్బాక్స్ చేద్దాం. సో ఇప్పుడు టైం అయితే 8:55 అవుతుంది. సో ఇందాకే స్నానం చేశాను. సో అన్బాక్సింగ్ చేద్దాం, తర్వాత తిందాం, ఎందుకంటే ఇంకా ఫుడ్ అనేది ప్రిపేర్ అవ్వలేదు. సో ఫస్ట్ అన్బాక్స్ చేద్దాం. సో ఇట్లా వచ్చింది మనకైతే ప్యాకింగ్ అయితే. సో ఏం లేదు పెద్దగా, జస్ట్ చూద్దాం. సో ఇలా ఉంది. దీంట్లో 3 ప్యాక్ అంటే 3 సోప్స్ వస్తాయి అన్నమాట. సో ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఏది ఓపెన్ చేసినా కూడా ఇదే చూపిస్తూ ఉన్నారు. సో బాగా ప్రమోట్ కూడా చేస్తున్నారు, ప్లస్ యాడ్స్ కూడా బాగా ఎక్కువగా వస్తున్నాయి దీని మీద. సో అందుకని చెప్పేసి ఇది తీసుకున్నా. అండ్ ప్లస్ అలాగే వాడే వాళ్ళు, ఆల్రెడీ ఇది యూస్ చేసే వాళ్ళు కూడా, ఇది యూస్ చేసే వాళ్ళని కూడా అడిగాను. సో ఇది బాగుంది అండ్ రిజల్ట్స్ కూడా బాగానే వస్తున్నాయి అనేసరికి మనకు కూడా ట్యాన్ అనేది బాగా అయిపోయింది స్కిన్ అయితే. సో ఆ ట్యాన్ రిమూవ్ కోసం, ఎస్పెషల్లీ ట్యాన్ రిమూవ్ కోసం తీసుకున్నా. సో యూస్ చేద్దాం. సో యూస్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మీకు రివ్యూ ఇస్తాను. ప్రస్తుతానికైతే ఇది జస్ట్ యూస్ చేసిన తర్వాత, అంటే నార్మల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే 15 డేస్ తర్వాత యూస్ చేస్తే, 15 డేస్ వరకు యూస్ చేస్తే మీకు రిజల్ట్స్ బాగా వస్తాయి, రిజల్ట్స్ మీరు చూడగలుగుతారు అని చెప్పేసి అంటున్నారు. బట్ చూద్దాము. సో ఇది ఓపెన్ చేసి చూద్దాం. సో గైస్, దీని మీద అయితే మనకి 554 రూపీస్ అని చెప్పేసి ఎంఆర్పి చూపిస్తున్నారు. బట్ మనకైతే ఆఫర్లో ఓన్లీ 350, ఆల్మోస్ట్ 300 ఇది. సో 50 రూపీస్ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాం కాబట్టి, సో దానికోసమే ఈరోజు లీవ్ పెట్టింది కూడా దీనికోసమే. మార్నింగ్ వస్తుంది అనుకున్నాను, ఎందుకంటే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాం కాబట్టి మళ్ళీ వచ్చింది అంటే మనం అప్పుడు కాలేజీలో ఉన్నాం అనుకోండి, సో వచ్చినట్టే వెళ్ళిపోద్ది, మళ్ళీ దానికోసం వెయిట్ చేయాలి 1 వీక్ అట్లాగా. సో అందుకని చెప్పేసి ఈరోజు లీవ్ పెట్టా దీనికోసమే. సో అది మనకైతే ఆఫర్లో 350 పడింది అనమాట. సో ఇది ఓపెన్ చేసి చూద్దాం. సో ఇట్లా ఉంది. సో సోప్స్ అయితే ఇవి. సో ఇవి అండ్ దీని లోపల ఇంకొకటి ఉందన్నమాట. సో ఈ 3 సోప్స్ వచ్చాయన్నమాట దీంట్లో. సో అది సంగతి. సో స్మెల్ కూడా బాగానే ఉంది. సో యూస్ చేసి చెప్తా మీకు కూడా రివ్యూ అయితే. సో అది సంగతి. సో దీన్నైతే నేనేమి జస్ట్ చూసి బాగా రిజల్ట్స్ వస్తున్నాయి అనేసరికి తీసుకున్నా, ఎందుకంటే మీరే చూసుకోవచ్చు ట్యాన్ అనేది. చూపిస్తాం మీకు ఎలా ఉందంటే, మీరు బాగా చూసుకుంటే ఇక్కడ నెక్ దగ్గర అండ్ అలాగే ఈ హ్యాండ్స్ దగ్గర అయితే నాకు బాగా ట్యానింగ్ అనేది ఉంది. సో ఆ ట్యాన్ అనేది రిమూవ్ చేసుకోవడానికి ప్లస్ ఇది ఆర్డర్ చేశా అంతే. ఇంకా ఒక 15 డేస్ యూస్ చేస్తే రిజల్ట్స్ వస్తాయి అంటున్నారు. సో యూస్ చేసిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు రివ్యూ చెప్తా. సో అంతే ఇప్పుడు. సో ఇంకా ఫుడ్ ప్రిపేర్ అయ్యేదాకా ఈరోజు వీడియో మొత్తం ఒకసారి ఎడిట్ చేసి అండ్ నెక్స్ట్ తినేసి ఈరోజు డైలీ టాస్క్స్ ఫినిష్ అయ్యా లేదా అని చెప్పేసి అప్డేట్ ఇస్తాను. సో అంతే. సో ఇది మన సెకండ్ మీల్. సో ఇది తినేసి మన డైలీ టాస్క్స్ ఒకసారి చెక్ చేద్దాం. సో ప్రెసెంట్ టైం అయితే 9-10 అలా అవుతుందన్నమాట. సో అది సంగతి. సో గైస్ ఇప్పుడే తిన్నాను. సో టైం అయితే 9:30 అవుతుంది. సో డైలీ టాస్క్ ఒకసారి చెక్ చేద్దాం. సో 10K స్టెప్స్. సో ఆల్మోస్ట్ 9,000 ఎంత అయింది. సో చేసేస్తా ఇప్పుడు 10,000 స్టెప్స్. అండ్ వర్కౌట్ సెషన్ కూడా కంప్లీట్ అయింది. అండ్ రెగ్యులర్ డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదా. సో అంతే. సో ఈ వీడియోకి అయితే అంతే. సో ఇంకా 9:30 అయింది కాబట్టి 10:30 లోపు పొడుగునేస్తాను అని అనుకుంటున్నా. సో అంతే, ప్రస్తుతానికి అయితే అంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.